ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సిద్ధపడుతున్నారట. ఇందుకు పవన్ ఆ రాష్ట్రంలో ఏం చేయబోతున్నారు? ఈ ఆలోచన వెనుక ఉన్నది ఎవరు? మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కూడా తన వంతు పాత్ర పోషించబోతున్నారా? అక్కడ కాంగ్రెస్, శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ కూటమికి వ్యతిరేకంగా పవన్ పనిచేయబోతున్నారా? మహారాష్ట్రలోని తెలుగు వాళ్లను, హిందువులను ఏకం చేయడానికి పవన్ సేవలు పనికొస్తాయని బీజేపీ భావిస్తోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కున్న చరిష్మాను మహారాష్ట్ర ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ నిర్ణయించిందట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇప్పటి పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన తేడా కనపడుతోంది. అప్పట్లో ప్రజలకు అవినీతి రహిత పాలన, అన్యాయంపై పోరాడతా అని చెప్పిన పవన్ ఇప్పుడు రూటు మార్చి హిందూ ధర్మ పరిరక్షకుడి అవతారమెత్తారు. బీజేపీ సిద్ధాంతానికి దగ్గరగా పవన్ మాటలు, కార్యాచరణ ఉంటోంది. హిందూ సమాజానికి అవసరమైన కార్యక్రమాలు పవన్ చేపడుతున్నారు. పవన్ చేస్తున్న దీక్షలు, అనుసరిస్తున్న ధర్మం బీజేపీకి పూర్తిగా అనుకూలంగా మారుతోంది. పవన్ విషయంలో జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా అంతిమంగా ఆయన బీజేపీకి కీలక నాయకుడిగా మారిపోయారనేది మాత్రం అంగీకరిస్తున్నారు. చండీగఢ్లో జరిగిన ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్తో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారట. పవన్ సేవలను మహారాష్ట్ర ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తున్నట్లు వారు చెప్పారట. మహారాష్ట్రలో కూడా హిందుత్వ నినాదాలు బీజేపీ కూటమికి ఓట్లు తెచ్చిపెడతాయని అంచనాలుండడంతో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయాలని మోడీ, అమిత్ షా కోరారట. జార్ఖండ్లో తాము చూసుకుంటామని, మహారాష్ట్రలో మాత్రం మా పార్టీకి ప్రచారం చేసి పెట్టమని పవన్ ను రిక్వెస్ట్ చేశారట. కాగా పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో బీజేపీతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని చెప్పారట. అయితే కొన్ని సినిమా షూటింగ్స్ ఉన్నాయని, వీలున్నప్పుడు మహారాష్ట్ర వెళ్లి బీజేపీ తరపున తప్పకుండా ప్రచారం చేస్తానని మాట ఇచ్చారట. సాధారణంగా బీజేపీ ఏ ఎన్నికల్లో కూడా ఇతర పార్టీల నాయకులను ప్రచారానికి పెద్దగా వాడుకోదు. మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి నాయకులతోనే పని కానిచ్చేస్తుంది. మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా మోడీ, అమిత్ షా అన్నీ తామై ప్రచారం చేశారు. కానీ మహారాష్ట్ర విషయానికొచ్చేసరికి పవన్ సాయం కోరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇందుకు ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు కూడా కారణమయ్యాయట. మహారాష్ట్రలో ప్రస్తుతం మహావికాస్ ఆఘాడీ, మహాయుతి కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి అధికారం దక్కుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత షిండే ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఇది ఎంవీఏకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఓడిపోతే అది దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకే తమకు సానుకూలంగా మారే విషయాలపై దృష్టి పెట్టారట. మహారాష్ట్ర గెలుపును కమలనాథులు సీరియస్ గా తీసుకోవడం వల్లే పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ సభలోని స్పీచ్ ను హిందీ, మరాఠీల్లోకి తర్జుమా చేసి మరీ వైరల్ చేశారట. తిరుమల వెంకటేశ్వర స్వామికి మహారాష్ట్రలో కూడా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడి వారికి బాగా కనెక్ట్ అయ్యారట. అందుకే పవన్ కళ్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ భావిస్తోందట. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలు పలు పార్టీలకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాయి. శివసేన నుంచి విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు, ఎన్సీపీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం ఈ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఏమాత్రం తేడా వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్, శివసేన ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించినా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కు రాజకీయంగా ఎండ్ కార్డు పడినట్లే. వీరిద్దరూ ఓడిపోతే బీజేపీకి కూడా మహారాష్ట్ర చేతి నుండి వెళ్లిపోయినట్టే. అందుకే పవన్ కళ్యాణ్ ద్వారా మహాయుతి కూటమికి లబ్ధి చేకూర్చాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందట. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు గెలిచింది. ఈసారి తమ టార్గెట్ 150 చోట్ల గెలవాలని టార్గెట్ పెట్టుకుంది.
హిందూ సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, ఇందుకు పవన్ అయితేనే కరెక్ట్ అని భావిస్తోందట. అందుకే సాధ్యమైనంత వరకు బీజేపీ బలహీనంగా ఉన్న చోట్ల పవన్ తో ప్రచారం చేయించాలని డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా తెలుగు వాళ్ల ప్రభావం ఉండే భీవండి, షోలాపూర్, నాందేడ్ ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోనున్నారట. మరి మహారాష్ట్రలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పవన్ వారికి లక్కీ మస్కట్ అవుతాడా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.